స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ 2024 సంవత్సరం మొదటి దినమున నాయన నిన్ను ఆరాధించి స్తుతించి నీ వాక్యం ధ్యానించాలని ఆశపడుతున్న మాకు నీ ఆత్మ సహాయం ద్వారా నీ జ్ఞానం మాకు అనుగ్రహించి నీ మాటల్లో ఉండిన సత్యాన్ని తెలుసుకొని సంవత్సరం బలపరచబడి నీ కుమారుడు రాకడ సిద్ధపడినట్లు నీ దాసుడనైన నాకు నీ ఆత్మ సహాయం నీ జ్ఞానం దయచేసి నాతో మాట్లాడి ఇదిగో నాయన నా ద్వారా నీ పిల్లలతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ కృపలో భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తూ సమస్త విధములైన ఆటంకాల అడ్డులను తొలగించి నీ ఆత్మశక్తితో నన్ను నింపి నడిపించి మాయం పొందుమని ఈ ఉపదేశమును నాయన నీకు మహిమకరం మా దీవనకరంగా మార్చమని అడుగుచు మమ్మల్ని తగ్గించుకొనిచ్చు నామమును హెచ్చిస్తూ కొన్ని మనల్ని సన్నిధిలో నుంచి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి న్యాయాధిపతి, జీవాధిపతి, సమాధానకర్త అధిపతి అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో పాపమును గురించి, నీతిని గురించి, ఈ లోకాన్ని గురించి ఒప్పింపజేయడానికి పరలోకంలో నుంచి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సహాయంతోనే ఆ దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తుంటున్నాను. అలాగనో కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక ప్రశ్న. ఈ భూమి మీద నూతనమైనది ఏది అని మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చెప్పగలుగుతారు? జవాబు రాంగ్ అయిందనుకో ఏమవుద్ది? బహుమానం అవుతుంది దేవుడి దగ్గర నుంచి కదా. ఇంకా వాక్యం నూతనమైందే, వాక్యం కొత్తదే, కానీ ఇంకొకటి ఉంది నూతనమైంది. అదేంటో చెప్పాలి. భూమి మీద నూతనమైనది ఏదైనా ఉందా అని మనం ప్రశ్నిస్తే బైబిల్ సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. ఉందంటడా లేదంటడా ఈ సృష్టిలో నూతనమైంది మునుపు ఉండినదే, ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినది, ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదియు లేదు. ఎందుకు లేదు అంటే చెప్తారు చూడండి 10వ వచనంలో, ఇది నూతనమైనదని ఒక దానిని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందున్న తరములలో ఉండినదే, పూర్వులు జ్ఞాపకమునకు రారు. అంటే మన పితరులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబో వారికి నీ కలుగదు. కాబట్టి నూతనమైంది ఉంది, ఉందా? నూతనమైంది లేదు అంటున్నాడండి. ఖచ్చితంగా దేవుడే ఆ జ్ఞానాన్ని ఆయనకిచ్చి అందరికంటే జ్ఞానునిగా చేశాడు. ఆ జ్ఞానం ద్వారా చెబుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో నాయన ఈ భూమి మీద నూతనమైంది ఏది? సూర్యుని కింద ఉన్నది ఏది నూతనమైంది కాదు. అంటే తిరుగుతూనే ఉంది. భూమి ఏం తిరుగుతుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది. ఎలాగనైతే తన చుట్టూ తాను భూమి తిరుగుతుందో మనుషులు కూడా అలాగనే తిరుగుతున్నారు కదా. ఇప్పుడు నేనున్నా కదా, వచ్చే కాలంలో ఉండను, నా తర్వాత వచ్చే వాళ్ళు వాళ్ళకు ముందు వచ్చే వాళ్ళ తరానికి ఉండరు. కాబట్టి అంత పాతదైపోతుంది, కొత్తదే ఉంది. ఇంకా నూతనమైంది ఏది లేదు అని చెప్తున్నాడు కదండి. సంవత్సరాలు కొత్తవే కదా అన్నట్టే కదా. కానీ ఆ సంవత్సరం కూడా పాతదవుతుందని ఆయన అర్థం. ఆయన చాలా మేధావి. ఇప్పుడు 24 ఉంది, అది కూడా పాతదైపోద్ది. 25 వస్తుంది. 25 రాకుంటే ఇది కొత్తది. అదవుతుందా? 25 రాకుంటే 24 ఎప్పటికి ఉంటే కొత్తది. అది మారేదాన్ని కొత్తది అని అనం. నూతనమైనది అనం. అది పాతది. మారనిది ఏదైతుందో అదే క్రొత్తది, నూతనమైంది. ఇప్పుడు చెప్పండి, సృష్టిలో నూతనమైంది ఏంటిది? మళ్ళా చెప్పలేకపోతారా? ఏం మారినా ఒకటి మారదన్నాడు బైబిల్లో. ఏంటిది అది? వాక్యం. భూమి ఆకాశాలైనా మారిపోతాయి కానీ వాక్యము మారదు. ఆ వాక్యమే నూతనమైంది. దాని తర్వాత ఇంకొకటి నూతనమైంది. అది మీరు చెప్ప రెండే ఈ భూమి మీద నూతనమైనవి. ఆ 2 తప్ప అన్నీ పాతవే, గతించిపోయేవి, అన్నీ మార్చబడేవి, అన్నీ లయమైపోయేవే. 2 ఒకటి మనకి ఇప్పుడు అర్థమైంది. 2 దాని కొరకు ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును,
మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు ప్రారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు ప్రవహింపజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గణపరుస్తాయి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక నూతన క్రియ, నూతనమైందే లేదనేమో ప్రసంగి గారు చెప్పారు. కీర్తనకారుడేమో సంవత్సరం అని ఒక దయ దేవుడి కిరీటంగా మీకు ఇచ్చాడని చెప్పారు. 3వ వచనాన్ని మనం చూస్తే ఆ దేవుడే మాట్లాడుతున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఎక్కడ చేస్తున్నాడు నూతన క్రియ? భూమి మీదనే నూతన క్రియ చేస్తానంటున్నాడు. ఎలాంటిది అదంటే, నదులు అంటున్నాడు, ఎడారులు అంటున్నాడు, నీళ్ళు అంటున్నాడు, నేను నా ప్రజలకు ఇస్తా అంటున్నాడు కదండి. ఏమర్థమవుతుంది ఇదంతా మనకు? నూతన క్రియ చేస్తున్నాడు. అది నీళ్ళ, ఎడారిలో నుంచి వచ్చే నీళ్ళ, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చే నీళ్ళు అని ఆలోచించకుండా ఉండి మనం ఏం చేయాలంటే, అది ఆత్మానుసారంగా తీసుకుంటే ఆ నీళ్ళు అనేది ఎవరో కాదు, నూతన క్రియ అనేది ఏంటిదో కాదు, ఆ క్రియే క్రీస్తు కదండి. నూతన క్రియ దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడే పాప శరీర ఆకారాన్ని ధరించుకొని భూమి మీదకి రాబోతున్నాడు. అది నూతనమైన క్రియ. ఈ భూమి మీద నూతనమైనది ఏదైనా ఉందా అంటే, ఒకటి వాక్యమే అన్నాం కదా, ఆ వాక్యానికి సంబంధించిన క్రీస్తు. ఇది కూడా ఈ మొదటి దానికే వర్తిస్తుంది. రెండవ క్రియనే మనం ముందుకు వెళ్ళంగా తెలుస్తుంది కదా. ఆ క్రియ చేస్తున్నాడు దేవుడు. గురించి ఏం చెప్పట్లేదు. భూమి మీద 4% మనం అనుకుంటే 1% భూమి ఉంది, 3% ఏమున్నాయి? నీళ్లున్నాయి. నీళ్లు లేక కాదు, మనిషికి నీళ్ళని ఇస్తానికి. నీళ్లు అన్నదానికి సాదృశ్యం ఏంటంటే, ఆత్మ శరీర ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి రాబోతున్నది. ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు కదండి. అయితే 40వ అధ్యాయం 31లో చూడండి, ఆ క్రియను ఎవరు తెలుసుకుంటారు, ఎవరు ఆ క్రియలో ఉంటారు, ఆయనతో ఉండేవారు ఎవరు అక్కడ చెప్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. సరే అండి, ఏం పొందుతారట? నూతనమైంది. అంటే నూతనమైందంటే కొత్తదే లేదన్నాడు ప్రసంగి గారు. దేవుడు ఏం చెప్తున్నాడు? నూతన బలం ఉంది అంటున్నాడు, అది పొందుతారంటున్నాడు. అది ఏందయ్యా అంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటిది? వాక్యం, లేకపోతే క్రీస్తు. ఎవరైతే యెహోవా కొరకు కనిపెడతారో, లేకపోతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, వారికి ఏం కలుగుతుందట? నూతన బలం కలుగుద్ది. అసలు నూతన బలం అంటే ఎలా ఉంటుంది? బలం నూతనంగా ఎలా అవుద్దండి? ఇప్పుడు మనము 10 ఏళ్ళప్పుడు ఒక రకంగా ఉంటాం, 20 ఏళ్ళప్పుడు ఒక రకంగా ఉంటాం, 30 ఏళ్ళప్పుడు ఒక రకంగా ఉంటాం. అంటే రకంగా అంటే మారుతుంటుంది. మనకు పెరిగే కొద్దీ బలం తగ్గుతుందా పెరుగుతుందా? మరి బైబిల్ ఏం చెప్తుంది? నూతన బలం ఉంది ఒకటి, అది పొందుకుంటారు. ఎవరు అంటే యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు, అంతే కదా. నూతన బలం అంటే ఏంటి? అసలు దేనికి సంబంధించింది ఆ నూతన బలము? ఎలా పొందుకోవాలి ఆ నూతన బలం? పొందుకుంటే ఏమైద్ది అనే ముందు ఆయనతో కంప్లీట్ చేయండి. కంటిన్యూషన్లో వారు సామాన్యంగా ఉండదంట ఆ బలం. పక్షి రాజు వలె రెక్కలు చాపి, చూసారండి, పైకి ఎగురుతారట. బలం ధరించుకునే వాళ్ళు ఎక్కడికి ఎగురుతారు? పైకి ఎగురుతారట. పైకి అనగానే మనకోటి గుర్తుకు రావాలి, పైకి ఎగరడం అంటే. ఇప్పుడు ఆ నూతన బలం పొందుకునేది ఎవరో కాదు, మనమే కదండి. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళం. ఆ నూతన బలం మనమే పొందుకుంటాం. ఆ నూతన బలం పొందుకున్నాం అనేది ఆపేసి పైకి ఎగురుతావంటే, పైకి ఎగురుతున్నావంటే ఇంకా పరలోకమే మనకు. పైకి ఇంకేం లేదు. ఇక ఆకాశం అందు నువ్వు తప్ప మాకు ఎవరు లేరు. ఆయన దగ్గరికి ఎగిరితే మనం కదా. అలా ఉన్న ఎగురుతారంట. ఎవరు ఎగురుతారు? నూతన బలం పొందుకున్నవారు. ఎవరు పొందుకుంటారు నూతన బలం? యెహోవా కొరకు ఎదురు చూసి వారికే ఉంది నూతనమైన స్థితి. ఇక ఈ ఆకాశం కింద, సూర్యుని కింద ఉన్న ఏది నూతనమైంది కాదు. ఎక్కడ పెట్టాడు చూడండి నూతనమైంది దేవుడు? యెహోవా కొరకు కనిపెట్టు, లేకపోతే ఎదురు చూసు వాళ్ళు పొందుకునే దాంట్లో ఉంది. ఆ పొందుకునేది ఏంటయ్యా అంటే వాక్యం, క్రీస్తు కదండి. క్రీస్తునే కదా మనం ఆరాధిస్తుంది, స్తుతిస్తుంది, మనం ధ్యానిస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఇంకా ఎవరు పొందుకుంటారు, ఎలాంటిది అది, ఆ నూతనమైన క్రియ ఎలాంటిది చేస్తున్నాడు దేవుడు అనేది మనం ఆలోచిస్తే హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం, వారు నా కట్టడలను
నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి ఏం తీసేసిరేట? రాతి గుండెలను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు ఏం పుట్టిస్తాడంటండి? ఏం క్రియ చేస్తున్నాడు? నూతనమైన క్రియ చేస్తున్నానన్నాడు. అది ఏం క్రియ నూతనమైంది అంటే ఆత్మని పుట్టిస్తాడట. ఉన్నాత్మ మంచిది కాదా? మనలో ఉన్నది కాదట. ఎలాంటిది? అది గుండెని రాయి చేస్తుందట. ఆత్మ మనలో ఉండిన ఆత్మ గుండెని రాయి చేస్తుంది. ఇంకా ఇంకా ఇంకో పదం ఉంటుంది చూడండి అక్కడ. ఆ ఏక మనసును కలగజేయదట. మన ఆత్మ ఏం చేస్తుంది? ఏక మనసును కలగజేయదు, హృదయాన్నేమో కఠినపరుస్తుంది, రాతి గుండె వలె చేస్తుంది. మరి నూతనమైన క్రియ చేస్తానన్నాడుగా, నూతనంగా ఆత్మను పుట్టిస్తానన్నాడుగా. ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ ఏం చేస్తుందండి? మాంసపు గుండెను కలగజేస్తుందట, మాంసపు హృదయాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, లోకంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళం? కఠినాత్ములం. ఒక మాటలో చెప్పాలంటే కనికరం లేదు మనకు. ఉందండి? దయ ఉందా మనలో? ఏం చేసేవాళ్ళం మనం? ఎడిపోతే నాకే, నేను బాగుండాలి అంతే. అంతేనే కాదు, ఆడెక్కడన్నా పోని వాడు ఏమన్నా కానీ మాకు సంబంధం లేదురా భయ్, నేను బాగున్నానా లేదా. ఎన్నోసార్లు మనం పలికాం ఈ మాటలు. నా పిల్లలు, నా కుటుంబం, నేను బాగున్నానా లేనా, అంతే మేము చూసేది. ఏరే చూడం. అదేం గుండె అంటారు? అది రాతి గుండె. అది రాతి గుండె అండి. ఏక మనసు లేదు. ఏక మనసు ఎవరితో లేదు? ఈ మనసు ఎవరిది కాదంటే దేవుడిది కాదు. దేవుడితో ఏక మనసు కలగజేసేది ఏంటయ్యా అంటే నూతనమైన క్రియ చేస్తానన్నాడు. ఆ క్రియ ఏంటో కాదు, నూతనమైన ఆత్మని పుట్టిస్తా నేను. ఎక్కడ పుట్టిస్తావు నూతనమైన ఆత్మనంటే? భూమి మీదనే. భూమి మీదకి రప్పిస్తాడు రాబోయే దినాల్లో నూతనమైన ఆత్మ. అది వస్తే ఏక మనసు కలగజేస్తుంది. మీ రాతి లాంటి హృదయాన్ని మాంసపు హృదయంగా చేస్తుంది ఆత్మ. అలాంటి అదే నూతనమైనది. ఒకటి వాక్యము, రెండోది ఏంటిది? ఇప్పుడు రెండోది ఏమని తెలిసింది? ఆత్మ నూతనమైనది కదా. ఒకటేమో దేవుడి యొక్క వాక్యము, రెండవది దేవుని యొక్క ఆత్మ నూతనమైనవి. ఇంకోటి కూడా వస్తుంది మనం వెతికితే. అయితే ఇంకా కిందికి వెళ్దాం. అదే హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31 చూశారండి. ఆత్మ రాగానే ఏం చేయాలన్నట? మీరు చేసిన అక్రమమైన క్రియలు, దేవునికి క్రమమైనవి చేయవలసిన వాడు అక్రమంగా ఎదురు తిరిగాడు దేవునికి. కాబట్టి వాడు వాటిని విడిచేయాలి. ఎప్పుడు? ఈయన నూతన హృదయం కలగజేసి ఏక ఆత్మని చేస్తాడన్నాడుగా, ఏక మనస్సు కలగజేస్తాడన్నాడుగా ఆత్మ ద్వారా. ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుద్దట? అక్రమమైనవి విడిచిపెడతామట. ఏదైతే మనం రాతి గుండెతో మనం అనిన మాటలున్నాయి, ఆలోచనలు ఉన్నాయి, అలాంటి పనులు చేసామట, అన్నిటి కొరకు పశ్చాత్తాపడతాం. నాయన మేము చేసింది తప్పు, మేము ఎదుటివాణ్ణి మేలు కోరలేదు, వానికి కీడు కోరాం. ఇప్పుడు ఎదుటివాణ్ణి మేలు కోరి ఆత్మని మాలోనికి రప్పిస్తున్నాం అనేది గ్రహించి ఏం చేయాలి? మనం ముందుకు వెళ్ళాలి క్రీస్తులో అనేటట్లు. మిగతాది కంటిన్యూషన్ చేయను. ఇజ్రాయేలీయులారా, చూశారండి ఎందుకు ఆత్మను పుట్టించాడు? వీళ్ళు సత్య పరిస్థితిలో ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు అక్రమం చేసి సత్య పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను గాను. కావున ఏం తిప్పుకోవాలన్నట? శరీరాన్ని కాదు తిప్పేది, మనస్సుని తిప్పాలి. శరీరాన్ని తయారు చేస్తారండి కదా. దేవుని కాడికి వెళ్ళాలంటే ఏం తయారవుతారు? మనం కాదులే కానీ లోకంలో ఉన్న క్రైస్తవులు చూడండి, క్రీస్తు సంఘం అనుకుంటున్నా. నేను ఏమన్నా ఆంధ్రాకి వెళ్ళానా, మూతికి ఇంత వచ్చింది రెడ్ కలర్, ఇది అవసరం అనిపించింది. కానీ వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు అవి చూస్తుంటేనైతే క్రీస్తు సంఘం అని క్రీస్తు పర్వంత తీస్తారు మీరు అనిపించింది నాకు. అంత ఘోరంగా శరీరాల్ని తయారు చేస్తున్నారండి, అంత ఘోరంగా శరీరాల్ని తయారు చేస్తున్నారు కదండి. లోపమున్న దేహంలో ఉన్న అవయవానికి ఏమైనా సౌందర్యం ఇస్తే సరైపోద్ది.
కానీ చక్కదనంగా మనం మోకాలని దేవుని స్వరూపమందు చేసాడండి మనకెందుకండి మేకప్? కలరు ఒకరికి నల్లగుంటేనే ఇష్టం, ఒకరికి ఎర్రగుంటేనే ఇష్టం కదా. అందరికీ ఎర్రగుంటే ఇష్టం ఉంటుందండి? ఉండరు. కొంచెం కలర్ చేంజ్ ఉంటేనే కొంతమందికి ఇష్టం ఉంటుంది. కానీ అందరికీ మంచి కనబడాలని కాదండి. దేవునికి మంచి కనబడాలంటే ఏం మారాలి? మనం కాదు, పై రూపం కాదు, లోపట ఉన్న మనసు మారాలి. అది ఆయన వైపుకు తిరగాలి. తిరిగితే ఏమైంది? నూతన క్రియలోనికి నువ్వు ప్రవేశిస్తావు. నూతనమైన దానిలోనికి, క్రొత్త ధనంలోనికి నువ్వు వెళ్ళాలంటే మారవలసింది నీ హృదయం, నీ మనస్సు కదండి అంటున్నాడు ఆయన. అప్పుడు బతుకుతారు మీరు. మీ మనస్సు మారితే బతుకుతారు, మీ శరీరం మారితే బ్రతకరు. ఏ మారితే బతుకుతారు? మనస్సు మారాలి, శరీరం మారుడు కాదు, మనస్సు మారాలి. లోకంలో సృష్టి మారడం కాదు, నీ ఇల్లు మార్చుకోవడం కాదు, నువ్వు నీ మనస్సు మార్చాలి, హృదయాన్ని మార్చాలి. అందుకనే మన ఛానల్లో ఒకటి ఉంటుంది, దేవుడు ఆజ్ఞల్ని చూస్తాడా అలంకారాన్ని చూస్తాడా అని టైటిల్ పెట్టి మాట్లాడా. ఆజ్ఞలు ఆయనకు ప్రాముఖ్యమైన, అలంకరణ కాదు అంటే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చామని లిఫ్ట్కి పెట్టుకోండి అంటే అది కూడా తప్పే. అలంకరణ అనేది నీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడము, నీ ఇల్లుని అలంకరించుకోవడము కదా. నీ దేహాన్ని కూడా అలంకరించుకోవచ్చు, కానీ ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా అలంకరించుకోవాలి కదండి. ఎదుటివాడిని పాపంలో పడేయకుండా నువ్వు అలంకరించుకోవాలి. ఆడు పాపంలో పడిపోతున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు కూడా పాపంలోనే ఉన్నట్టు కదా. ఇంకొకరికి మనము మాదిరి చూపించాలి, ఇలా బతకాలిరా, ఇలా ఉండాలి మనిషి అంటుంటారు కదండి. ఇలా కాదు మాదిరి. మనకు ఏది మాదిరి? నీ ప్రవర్తన మాదిరి. నాలాగా బ్రతుకు అన్నాడు ఎవరు? పౌలు గారు. నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. అది చెప్పాలి కానీ శరీరం కాదు. నేను ఎర్రగున్నా నాలాగా కావాలంటే పేస్ట్ పెట్టుకో అని చెప్పడం కాదు. నా హృదయం ఇలా ఉంది, నీ హృదయం ఇలా మార్చుకో అని చెప్పడం గ్రేట్ కదండి. అందుకని ఆయన అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది నూతనమైన ఆత్మ ఈ భూమి మీద కలగజేస్తాను. ఆత్మ ద్వారా మీరు మార్చుకోవాల్సింది ఏంటిది? మనస్సు, మీ హృదయం, మీ తలంపులని మార్చండి. కఠినత్వాన్ని తీసేయండి. మెత్తనైన మృదువైన లోబడి తత్వం మీలో పుట్టాలి. అది పుడితే నూతన క్రియలోనికి మనం కూడా, లేకపోతే నూతనత్వంలోనికి మనం కూడా వచ్చినట్టు. ఈ భూమి మీద నూతనమైనది ఏమీ లేదు లోకంలో, కానీ క్రైస్తవ్యంలో నూతనమైనది ఉంది. నూతనమైన దాంట్లో మనం ఉండొచ్చు అనడానికే వచనాలను చూపిస్తున్నాను కదండి. అయితే హబక్కూకు గ్రంథం, ఆయన హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు చూడండి, నూతనముగా మార్చు ప్రభువా ఈ సంవత్సరాలనని. 3వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఎందుకు? ఆయన కట్టడ లోక మనుషులందరికీ ఎలా ఉంటుందండి? వ్యతిరేకంగా ఉంటుంది. మన మార్గం వేరు, దేవుని మార్గం వేరు. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ఆ ఆలోచన వినినప్పుడు నాకు భయం పుడుతుంది. ఎందుకో? నేను చేసింది ఇట్లా చేస్తుందిగా, నువ్వు చెప్పింది ఇట్లుంది అన్నట్టు. కాబట్టి ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు. ఎవరి కార్యములు? మన కార్యములు కాదండి. ఆయన అంటున్నాడు, నా కార్యాలు నూతనపరచు అంటలేడు, నీ కార్యములు నూతనపరచు అంటున్నాడు. ఈ రిలేషన్ ఉండాలండి ఎవరికి? దేవునికి మనం. ఆయన నీ కార్యాలు అన్నా కానీ ఎవరి కార్యాలు అయ్యి? మన కార్యాలే కదా. అంటే ఆయన వేరుగా చేస్తలేడు ప్రార్థనలో. నీ కార్యాలు నీయే, నా కార్యాలు నాయ అనేటట్టు కాదు. ఆయన చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే, నీ కార్యమే ఇది, నాదైనా కానీ నాకు సంబంధించింది అయినా కానీ నీ కార్యమే. కాబట్టి రాబోతున్న సంవత్సరంలో అయినా కానీ నీ కార్యాలని నూతనపరచు. యెహోవా సంవత్సరాలు జరిగిపోతున్నాయ్యా, నీ కార్యములను నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనుము. ఇదిగో మా మీద నీ కోపం వస్తుంది, ఎందుకంటే నీ విధి వేరు, మా విధి వేరు. మేము అలా నడిచాం కాబట్టి ఆ కోపాన్ని బట్టి నువ్వేం జ్ఞాపకం తెచ్చుకో అంటే వాత్సల్యం కూడా ఉంది నీలో, అది జ్ఞాపకం తెచ్చుకోవా. దావీదు గారు కూడా ఇలానే చేస్తారండి ప్రార్థన. ఏమంటాడంటే, బలం నాదిరా, తీర్పు తీర్చేది నేను అంటాడు. అయ్యా బలం నీదే, నేను కాదంటలేను, కృప కూడా నీదే అంటాడండి. కృప చూపేవాడు కూడా నీవే అని అంటాడు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? ప్రార్థనల ద్వారా ఏం నేర్చుకోవాలి?
తగ్గింపు తత్వం అంది, అంతా ఆయనది, మనది ఏమీ లేదు ఈ భూమి మీద. ఇదిగో నాయన సంవత్సరములు జరుగుచుండగా వాటిని నూతనపరచు, నీ కార్యాలని నూతనపరచు, మాకు నేర్పించు, మాకు చూయించు నూతనమైనవి. మేము నూతనంగా ఏమి చేసుకోలేము, మేము నూతనమైన వాళ్ళం కాదు, క్రొత్త ధనంలో మేము లేవు, క్రొత్త వాళ్ళం కాదు. ఇప్పుడు పుడతాం, రేపు పోతాం, మరలా వచ్చే వాళ్ళకు మేము పాత స్థితే, వాళ్లకు మాల ముందున్న వాళ్ళు కూడా పాత స్థితిలోనికే మరలా మమ్మల్ని చూస్తారు. మాలో నూతనత్వం లేదయ్యా, నువ్వు చేయగలవు. అందుకనే సంవత్సరముల కార్యములను నువ్వు నూతన పరచు. అంతేనా? చదువు, మరొకసారి చదువు. ఆ మాట ఉండాలి. మనం చేసే ప్రార్థన, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని, కోపిస్తూనే ఆ వాత్సల్యతని జ్ఞాపకం తెచ్చుకొని మమ్మల్ని ముందుకు నడిపించు అని ప్రార్థన చేస్తున్నారు. ఎవరండి? హబక్కూకు గారు, ప్రవక్త అయిన హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, సంవత్సరములు జరుగుతున్నాయి, కార్యాలు నూతనపరచు. సంవత్సరాలు జరుగుతున్నాయి, కార్యాలు నూతనపరచు. అంతే కదండి. ఇప్పుడు ఈ కార్యాలు నూతనపరచు అంటే ఏ నూతనపడాలి? అంతేనే కదరా? అంటే మేము మారకుంటే ఒకవేళ మా మనసు ఇంకా ఏమైనా కఠినంగా ఏమైనా ఉందేమో వాటిని నూతనపరిచేసాయి, ఇంకా క్రొత్తగా మార్చేసాయి. ఎంతవరకు మారాలి? ఇట్లా బైబిల్ చెప్తుంది, క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలంట. ఇదే ప్రార్థన. మన ప్రార్థన ఏంటంటే క్రొత్తగా మార్చేయి, నూతనముగా మార్చేయి, నూతన ఆత్మంలోనికి, లేకపోతే నూతన క్రియ చేసే ఆ క్రియలోనికి మమ్మల్ని తీసుకువెళ్ళు అనేటట్లు ప్రార్థన చేయాలి. కొత్త సంవత్సరంలో ఏం ప్రార్థన చేయాలి? ఆయన కార్యాలని నూతనపరచమని మనము ప్రార్థన చేయాలి. పరుస్తాడా? మరి పరుస్తాడని నూతనం ఎలా నూతనపరుస్తాడు? మరి అలా ప్రార్థన చేస్తే చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, వాడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నా. ఏమన్నా అర్థమైందండి మీకు ఈ మాట? నేను ఒకటి ఉంది నూతన క్రియ, ఒకటి ఉంది నూతనమైంది అని చెప్పుకుంటూ వచ్చాను. ఏంటిది అంటే వాక్యం అని చెప్పారు. ఓకే అన్నాను. తర్వాత ఆత్మ కూడా నూతనమైన క్రియ చేస్తానన్నాడు. ఆత్మ ప్లస్ వాక్యం అంటే ఒకటే కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటే. ఇది ఒక నూతన క్రియ. అయితే రెండవ నూతన క్రియ ఉంది, నేను చూపిస్తాను ముందుకు వెళ్ళాక అన్నాను కదా. ఇక్కడ అది ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళొకసారి చదవండి. అందుకు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను. ఒక ఖచ్చితమైన మాట చెప్తున్నాడు ఆయన. ఏ మాటది? కొత్తగా జన్మించడం. క్రొత్తగా జన్మించడం. ఆలోచించండి అన్నమాట. కొత్తగా జన్మించడం. ఆలోచించండి అన్నమాట. నేను ఆలోచించామన్నది నూతనమైంది ఏమైనా ఉందా ఈ భూమి మీద అని అన్నాడు. ఎవరు? ప్రసంగి గారు. ఏది లేదు సూర్యుని కింద అన్నాడు. మనకు కనబడుతున్నాయి కొన్ని. క్రొత్తగా జన్మించడం అనేది నూతనమైందే కాదా? అంతేనే కాదా? అంటే ఇప్పుడు మనం ఎవరం? నూతనత్వం కలిగిన వారం అండి. క్రొత్త వాళ్ళం మనం. ఈ సృష్టిలోనే క్రొత్త. ఈ సృష్టిలో నూతనమైంది ఏదైనా ఉందా అంటే నేనున్నా అని చెప్పాలి. నేను నూతనమైన వాడిని, క్రొత్త వాడిని. నేను పాతోని కాను. పాతోడు చచ్చిపోయాడు, నేను క్రొత్తగా జన్మించాను. మొన్న సునంద బాప్తిసాలు తీసుకురుగా, అక్కడ ఏమైంది అనుకుంటున్నారు మీరు? పాతదాన్ని చంపేశారు నీళ్ళల్లో, పాత పెట్టేశారు ఇలా పాత స్వభావాన్ని. కాబట్టి వీళ్ళు మరలా లేచారు. ఎలా? క్రొత్తగా లేచారు. క్రొత్తగా జన్మించడం. కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్తున్నాడు. అంటే అర్థమైందంటే ఈ భూమి మీదనే నూతనత్వం ఉంది మనిషికి. ఆ నూతనత్వాన్ని ధరించుకున్నాడు. మరి ప్రసంగాలు ఏంది? సూర్యుని కింద ఎక్కడ లేదు నూతనమైందని. ఆయన కాలానికి లేదు. మరి ఉందండి? ఆయన కాలంలో క్రీస్తు వచ్చాడా? బాప్తిసాలు జరిగాయా? జరగలేదు. కాబట్టి ఇదిగో నేను ధ్యానించినంత వరకు అయితే ఈ సృష్టిలో నూతనమైంది ఏది లేదు అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి. నూతనమైంది ఎవరు? నూతనమైంది ఎవరు? క్రొత్తగా జన్మించింది ఎవరు అంటే మనమే. నూతనత్వంలో ఎవరైనా భూమి మీద నూతనమైంది ఏదైనా ఉందా?
అని అడిగినప్పుడు ప్రశ్న జవాబు చెప్పొచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఇదిగో క్రొత్తగా జన్మించిన వాడిని నేనే. ఎలా జన్మిస్తారు క్రొత్తగా? మరి ఎలాగనండి? మంచి అర్థం వచ్చే మాట ఉంది బైబిల్లో, చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. అసలు చనిపోవడం ఏంది, బ్రతకడం ఏంది, నీళ్ళల్లో చనిపోవడం ఏంది, బ్రతకడం ఏంది అనే ఆలోచన వస్తుంది చాలామందికి. దానికి జవాబు అక్కడ ఉంటుంది చూడండి. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. ఎట్లయ్యా అంటారు, ప్రశ్న వస్తుంది. ఇదిగో నూతనమైన వాడిని రా, కొత్తగా పుట్టా నేను అని అన్నావు అనుకో. ఆనాడు నికోదేముకే వచ్చింది డౌటు. వచ్చిందా? రాలేదండి. ఏమన్నాడు ఆయన? ఏమయ్యా యేసయ్యా, మళ్ళా తల్లి గర్భంలో పోయి ఎట్టొస్తాడు బయటకాడు? ఇదేమన్నా సాధ్యమైన విషయమేనా అని ప్రశ్నేశాడు క్రీస్తు ప్రభు వారికి. ఇంకదాన్ని ఆయన వేసిండంటే ఆయన సామాన్యుడ పరిసయుడు. ఆయనే ప్రశ్న వేసిండంటే ఈ లోకం నిన్ను ప్రశ్నిస్తుంది కాబట్టి జవాబు చెప్పడానికి ఉండాలి కదా మనకు సమాధానం, లేకపోతే ఆన్సర్ ఉండాలి కదా. ఆన్సర్ చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ. ఒకడు అడుగుతాడట అక్కడ కొరింథీ సంఘంలో అడిగిరు ఆయనని, ఇక్కడ కూడా అడుగుతారు. ఎట్ట పుడతాం, కొత్తగా ఎట్ట పుడతాం, నూతన సృష్టి ఎట్ట అయ్యావు నువ్వు అని అడిగినప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇక నువ్వు విత్తింది సస్తేనే కానీ, అర్థమైందండి? నువ్వు విత్తింది సస్తేనే బతుకుద్ది అది. అంటే నువ్వు గోధుమ గింజని భూమిలో పాత పెడితే ఏమైంది? అది సస్తది. అది చచ్చినాకనే ఏమైంది? క్రొత్తగా ఏమైంది? మొలక బయటకు వస్తుంది. క్రొత్త మొలక వచ్చిందంటే అర్థమైంది? పాత చచ్చిందని కదండి అర్థం. అది చావుకుంటే ఇది రాదు. ఇది ఎలా వస్తుంది? అది చస్తేనే ఈ క్రొత్త మొలక వస్తుంది. నూతన సృష్టి కావాలి అంటే పాతది సావాలి అని అర్థం చెప్తున్నాడు. కొరింథీ సంఘంలో కొంతమంది లేచి ఎవడయా అన్నది, సచ్చినోడు ఎట్ట బతుకుతాడు? మళ్ళీ బతికుండగానే 2 జన్మ, బ్రతికుండగానే 2వ జన్మ సాధ్యమేలా అంటే ఆయన సమాధానం చెప్తున్నాడు. రే అవివేకి, గింజ ఉందా, నువ్వు పాతి పెడతావు కదా భూమిలో, అది చచ్చిపోతేనే కదారా పైకి వచ్చేది మొలక. అలాగునే ఈ శరీరంలో ఉండిన ఆత్మ ఉందే, లేకపోతే స్వభావం ఉందే, ఆ స్వభావం ఆ నీళ్ళలో బాప్తిస్మంలో చచ్చిపోతేనేగా క్రొత్త స్వభావంగా పైకి వాడు లేస్తాడు. అదే నూతనమైన సృష్టి. కఠినమైన హృదయం, కఠినపరిచే మనసు కదా, దయ చూయించి కనికరం చూయించలేని మాటలు మన నోటికి వస్తాయి చూడండి. అది పాత స్వభావం, లోక స్వభావం. అది బాప్తిస్మంలో చచ్చిపోతుంది అనమాట. నీళ్ళల్లో పాతి పెట్టి లేస్తున్నాం తిరిగి. క్రొత్తగా లేచినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనం? క్రొత్త వాళ్ళం కాబట్టి క్రొత్త ఫలాలని ఇవ్వాలి, క్రొత్త మాటల్ని పలకాలి, క్రొత్త స్వభావాన్ని చూపించాలి, కొత్త క్యారెక్టర్ మనలో కనబడాలి. అప్పుడైతుంది నూతన సృష్టి. కొత్తది నూతనమైంది ఏదైనా ఉందా అంటే ఏదో కాదు, మేమే నూతనమైన వాళ్ళం, క్రొత్త మనుషులం మేము. ఈ భూమి మీద అందరు మనుషుల్లాగున్నా మేము కాదు, మమ్మల్ని నూతన సృష్టిగా దేవుడు చేశాడు అని చెప్పొచ్చు.